गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकां। हरिः ओं। పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. అమ్మవారి నామాలు గౌణములని తత్వ ప్రతిపాదన చేస్తాయని, ఆ నామములను పరిశీలించడము అంటే దాని ద్వారా మనం భగవతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వమునందు ప్రవేశించుట అనేటటువంటిదే మనుష్య జన్మ యొక్క సార్థక్యతకి ప్రధానమైన కారణమవుతుందని నేను మీతో ప్రతిరోజు కూడా మనవి చేస్తూ వస్తున్నాను. అమ్మవారు నిష్పాప పాపనాశిని, ఈ రెండు నామాల్ని నిన్నటి రోజున పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత అంటారు నిష్క్రోధ క్రోధశమని అంటారు. అమ్మవారికి క్రోధము లేదు, ఆమె మన క్రోధమును పోగొడుతుంది. కోపము వేరు, క్రోధము వేరు. కోపము అప్పటికప్పుడు వచ్చిపోతుంది. రెండు, కోపాన్ని మీరు కావాలని తెచ్చిపెట్టుకోవచ్చు. ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి కోపాన్ని అంటే, కోపం తెచ్చిపెట్టుకోవడం అనేటటువంటిది వ్యవస్థని దిద్దడానికి ఒక సాధనం. అది ప్రేమ లేకపోవడం చేతనో లేకపోతే ఏదో అవతల వాళ్ళ మీద పగబట్టి చేసే పనో కాదు. ఒక్కొక్కసారి అందరికీ కూడా ఒక మార్గం చూపించడానికి ఇటువంటి పనులు చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం కోసం కోపాన్ని నటించవలసి ఉంటుంది. అది ఎంతవరకు అంటే వ్యవస్థ దిద్దబడే వరకు అంతే. ఆ తర్వాత వెంటనే ఆ కోపాన్ని నటించిన కోపమే కాబట్టి వదిలిపెట్టేసేయచ్చు. కొద్దిసేపు మాత్రమే ఉండేటటువంటి కోపం కూడా శత్రువే అయినా కొద్దిసేపు కోపం ఉండి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఉత్తమ పురుషుల యొక్క లక్షణం. కోపం రాకపోదు, వస్తుంది, కానీ ఇక అదే మనసులో పెట్టుకుని ఉండరు. అది ఏదో ఒక సంఘటన, ఒక కార్యం విషయంలో వచ్చింది అంతే, అక్కడతో వదిలిపెట్టేయడమే ఇక. అంతేగాని అదే మనసులో పెట్టుకుని ఇంకా అదే తవ్వుకుంటూ 24 గంటలు దాన్ని మనసులో పెట్టుకుని ఎవరినో పాడు చేద్దామని ప్రణాళికలు వేసి వాళ్ళు చేసిన మంచి పనులన్నీ కూడా వాళ్ళు చేసిన ఒక్క తప్పు పని అడ్డుపెట్టి పాడు చేసేసి అటువంటి పిచ్చి పనులు చేయరు. అసలు అమ్మవారికి అసలు క్రోధమన్నమాట కోపమన్నమాట కూడా అన్వయం కాదు. మన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ చేసే మహోపకారం ఏమిటంటే క్రోధం లేకుండా చేస్తుంది. ఆ క్రోధము ప్రబల శత్రువు. అది ఒక్క క్షణంలో ఎంతటి మహాపాపాన్నైనా చేయించేస్తుంది.
అందుకే ఆ క్రోధాన్ని తగ్గించగలిగినటువంటి లక్షణం ఒక్క పరదేవత యందు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. అది స్ఫుటంగా ఆమె యొక్క అనుగ్రహ స్వరూపం. అందుకే ఆవిడ ప్రత్యేకంగా నేను మీ క్రోధాన్ని అణుస్తాను అని చెప్పడానికి చేతిలో క్రోధాకార అంకుశోజ్వల అంకుశాన్ని పట్టుకుంటుంది. అది క్రోధస్వరూపమైనది. అంటే ఎంత పెద్ద ఏనుగైనా ఆ మావటి అంకుశం పట్టుకొని దాని కుంభస్థలం మీద పొడిచాడనుకోండి, ఆ బాధ తట్టుకోలేక లొంగిపోతుంది. నిజానికి క్రోధం కూడా అంతే. అది ఎవరినో బాధ పెడుతుంది అనుకుంటే తప్పు. ఎవరి యందు క్రోధం ఉంటుందో అది వారి మస్తిష్కాన్ని బాధ పెడుతుంది. ఎందుకంటే 24 గంటలు ఎంత పవిత్ర ప్రదేశానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఏది చేస్తూ ఉండండి, ఆ కోపం అనేటటువంటిది మనసులో ఉండిపోవడం అలవాటైపోయింది అనుకోండి, అస్తమానం ఎవరి గురించో వ్యతిరేకంగా ఆలోచన చేస్తూనే ఉంటాడు. అట్లా ఆలోచన చేయడం వల్ల అవతల వారికి ఏమవుతుంది అంటే వారికి ఏం అవదు. ఎందుకనంటే వారు ఆ సమయంలో ఏ భగవద్ధ్యానం చేస్తూ ఉండడమో, ఏ ఉత్తమ గ్రంథ పఠనం చేస్తూ ఉండడమో చేస్తున్నారనుకోండి, అవి లేనిపోని ఇబ్బందులకు పెడతాయి కూడా. అందుకని 24 గంటలు ఇంకా అవతల వారి యందు ఉండేటటువంటి దోషములను విమర్శించకూడదు. అది ఎంతవరకు అంటే వ్యవస్థకి సంబంధించినంత వరకు దిద్దవలసిన అవసరం ఏమైనా ఉంటే దోషాన్ని పరిశీలించాలంతే. అంతేకాని ఇక అదే పనిగా వ్యక్తుల యందు దోషాల్ని వెతికే ప్రయత్నం చేయకూడదు. అది ఎక్కడికి అంటే ఈ పొరపాటు జరుగుతోంది, దీన్ని దిద్దాలి, దీన్ని దిద్ది సరిగ్గా అందుకునేటట్టు చెయ్యాలి, అంతవరకే. అట్లా చేస్తే ఏమవుతుందంటే మీకు వ్యక్తి మీద ఉన్న ప్రేమ ఏం అవదు. ఆ ప్రేమ అట్లా ఉంటుంది, దానివల్ల అనుబంధాలు అలా కొనసాగుతాయి. అట్లా కాకుండా అది పరిధి దాటిపోయి వ్యక్తిగతంగా వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్రమాదకరమైన స్థితికి వెళుతుంది. అప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని, అవతల వాళ్ళని పాడు చేయాలనే బుద్ధి పుడుతుంది. అది చాలా దోషభూయిష్టం. దాని చేత లేనిపోని పాపాలు సంక్రమిస్తాయి. దానికి హద్దు ఉండదు. అది ఎక్కడి వరకు ఎడుతుందో చెప్పలేము. అటువంటి పాపపుట ఆలోచన రాకుండా ఉండాలి అంటే దోషాన్ని విచారించవలసి వస్తే ఆ దోషం వలన నీకు, నువ్వు పెట్టిన వ్యవస్థకి లేదా దాని వలన సమాజానికి ఏమైనా ఇబ్బంది కలుగుతోందా, దాన్ని దిద్దవలసిన అవసరం నీకేమైనా ఉందా? అది నీకు అవసరం అయితే నువ్వు దిద్దాలి. అసలు నీకు అవసరం కాదనుకో, అది నీకు సంబంధించిన విషయం కాదు, అసలు నువ్వు దాన్ని విచారణ చేయడం అనవసరం. నీకెందుకు అది? నిన్ను ఎవరైనా అడిగితే చెప్పచ్చు. అడగకుండా అస్తమాన న్యాయ నిర్ణేతలా కూర్చుని అవతల వాళ్ళ యొక్క దోషాలు విచారణ చేయవలసిన అవసరం ఏముంటుంది? అది ఏం చేస్తుందంటే క్రమక్రమంగా దోష విచారణం అనేటటువంటిది అవతల వారికి దూరంగా జరిగిపోయి కోపం పెంచుకోవడానికి కారణమైపోతుంది. అదే ప్రమాదాలకు వెళ్ళిపోతుంది. అందుకే మనిషి ప్రవర్తన యందు ఆ పరిమితులను ఎప్పటికప్పుడు పరిశీలించుకొని చూసుకుంటూ ఉండాలి. ప్రేమ చెదిరిపోకుండా నేను ఆ వ్యక్తిగతమైన అనుబంధాలని నిలబెట్టుకున్నానా లేదా, నేను చేస్తున్నటువంటి ఏ పనైనా సరే వ్యవస్థని దృష్టిలో పెట్టుకునే నడుస్తున్నానా, లేకపోతే వ్యక్తి మీద ప్రేమ పోయేటట్టుగా వ్యతిరేకపు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయా? అందుకే ఒకటి దిద్దడానికి కోపం వచ్చింది, ఒక దోషం జరిగింది, ఆ దోషం దిద్దాం, అయిపోయింది అంతే. ఇంకా మర్చిపోవాలి. మర్చిపోయి చేసిన మంచి జ్ఞాపకానికి తెచ్చుకొని పరమ ప్రేమతో పూర్వంలా ప్రవర్తించాలి. అంతేకాని ఇదే మనసులో పెట్టు కూర్చుంటే మరి చేసిన మంచి అంతా ఏమవుతుంది? అట్లా ప్రవర్తించకూడదు. ఈ పరిధి ఎవరికి బాగా అవగతమవుతుందో వారి యందు కోపము యొక్క స్థాయిలో భేదం ఉంటుంది. నీతిశాస్త్రం దాన్ని ప్రతిపాదన చేస్తూ అంటుంది, ఉత్తమే క్షణకోపస్య మధ్యమేద్ఘటికాద్వయం అధమేస్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకః. నీ కోపాన్ని నువ్వు ఎంతసేపు ఉంచుకుంటూ ఉంటావు, నీకు కోపం ఏ కారణానికి వస్తూ ఉంటుందన్న దాన్ని బట్టి నువ్వు ఎటువంటి వాడివి నిర్ణయిస్తా ఉంది. అసలు కోపం దేనికి రావాలి? మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగత కారణములకు కాదు, వ్యవస్థా దోషములకు. అంటే ఒక అధికారి ఉంటాడు, ఆయన ఒక కార్యాలయానికి నిర్వాహకుడు. ఆ గడప దాటి బయటికి వచ్చేసారనుకోండి, ఆయన ఎంతో ఆత్మీయంగా ఉంటాడు, ఎంతో ప్రేమగా ఉంటాడు. ఆ లోపల ఉన్నప్పుడు ఆ కార్యాలయం యొక్క లక్ష్యాన్ని సాధించడంలో
దోషం వచ్చిందనుకోండి ఉపేక్షించడు. అది అట్లా ఎందుకు చేశావు అని నిలదీస్తాడు. అంత మాత్రం చేత ఆయన ప్రేమ పోయిందని కాదు, అది దిద్దబడాలని అక్కడ ఎవరైతే నియామకమయ్యారో ఆ వ్యక్తి సంస్థ రెండూ వృద్ధిలోకి రావాలి. దాన్ని లక్ష్య సమన్వయం అంటారు. వ్యక్తి లక్ష్యాన్ని సంస్థ లక్ష్యాన్ని సమన్వయం చేయడంలో వచ్చేటటువంటి ఘర్షణని నివారిస్తాడు. అప్పుడు వచ్చేటటువంటి కోపం కొద్దిసేపే ఉండాలంతే. లేకపోతే ఏమవుతుందంటే తర్వాత చేసే పని మీద ప్రభావం పడిపోతుంది. ఆయన అట్లా ఉన్నాడా లేదా అన్నది పట్టుకోవాలంటే తర్వాత పని చేయగలుగుతున్నాడా అన్నదాన్ని బట్టి తెలిసిపోతుంది. ఊగిపోయాడు అనుకోండి, ప్రతిదానికి ఊగిపోయి ఆ కోపం అలా ఉండిపోయింది అనుకోండి, తర్వాత పని చేయలేడు. ఎందుకంటే కోపం వస్తే ఊపిరి చాలా వేగంగా తీసి వేగంగా వదిలేస్తాం. అది మాట పొందికగా ఉండేటట్టుగా అనుమతించదు. జ్ఞాపక శక్తి ఉండదు, సరిగ్గా ఏవి జ్ఞాపకం రావు, ప్రశాంతంగా ఆలోచించలేడు, మాట్లాడలేడు. ఆయన కోపాన్ని ఎంతసేపు ఉంచుకుంటూ ఉంటాడు అన్నది ఆయన తరువాతి చేసే కార్యక్రమం వల్ల కూడా తెలిసిపోతుంది. అయితే ఒకటి, కోప్పడేవాడు ఎలా ఉంటాడో ఆయన కోపాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి ప్రేమ యువతలో కూడా ఉండాలి. ఆయన తప్ప ఎవరు కోప్పడతారు అంటే ఒకదాన్ని విమర్శిస్తే రెండో దాన్ని బాగా చేస్తాడు. అయ్యి బాబోయ్ నన్ను అనేశారనుకుంటే మృత్పిండంలా ఆ రోజు చెయ్యవలసినవి ఏవీ సరిగ్గా చేయడు. ఎందుకంటే ఆ మొదట అన్నది ఏదో గుర్తుంటుంది, ఆఖరణ మంత్రపుష్పం వరకు కూడా ఆ కార్యక్రమంలో ఏదీ చెయ్యకుండా స్తంభీభూతుడై అలాగే ఉంటాడు. అది ఎందుకని వచ్చింది అంటే నన్ను అనేశారే అని బాధ. అట్లా ఉండకూడదు. పెద్దలు ఎప్పుడైనా ఏదైనా అన్నారనుకోండి, నాన్నగారు కాకపోతే ఎవరంటారు, గురువుగారు కాకపోతే ఎవరంటారు, అధికారి కాకపోతే ఎవరంటాడు? ఆయన కదా అధికారి, ఆయన కదా సంస్థ తరపున ప్రవర్తించవలసిన వాడు. కాబట్టి ఆయన అంటారు, ఆయనకు అధికారం ఉంది, కలిసిమెలిసి ఉండవలసిన వాళ్ళం, సహృదయంతో తీసుకోవడం యువతల వాడికి రావాలి. లేకపోతే యువతల నుంచి కోపం బయలుదేరుతుంది, అప్పుడు అది ప్రమాదమే. కాబట్టి ఉత్తమే క్షణకోపస్య, ఆ దోషాన్ని దిద్దడం వరకే కోపంగా తర్వాత ఉండదు. అందుకే ఆయన ఉత్తముడు, ఆయన కోపం క్షణమే. మధ్యమే ఘటికాద్వయం, 2 గడియల కాలం ఉంటుంది, మధ్యముడని గుర్తు. 2 గడియలు అంటే 24 నిమిషాల కాలం అయితే ఒక గడి అంటారు. ఏదైనా ఓ కోపం వచ్చి 48 నిమిషాలు మనసులో ఉండిపోయి 45 నిమిషాలు ఊగిపోయాడు అనుకోండి, అంటే 49వ నిమిషం వరకు తర్వాత పని చేయలేడు, ఇంకా అదే పట్టు కూర్చుని ఉంటాడు 48 నిమిషాలు. అలా ఉంటే ఆయన మధ్యముడని గుర్తు. స్థాయి పెరగాలి. పెరగడం అంటే 48 నిమిషాల్లో ఉన్నవాడు ఒక్క క్షణంలోకి ప్రయాణం చేయాలి. అంతేకాని నాకు కోపం అలవాటండి అనకూడదు, అదేదో పెద్ద కిరీటంలాగా. కాబట్టి ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం. అధముడికి ఓ రాత్రి ఓ పగలు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాడు. అధముడని గుర్తు. మన కోపం ఎంతసేపు ఉంటుంది అన్నదాన్ని బట్టి మనం ఇందులోకి వస్తామన్నది మనమే నిర్ణయం చేసుకోవచ్చు, ఎవ్వరూ నిర్ణయించక్కర్లేదు. మధ్యమే అధమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతక. చచ్చిపోయే వరకు కూడా, వాడు చచ్చిపోయే వరకు ఆ కోపం వదలడం. ఎప్పుడో ఏదో జరిగిందని చనిపోయే వరకు కూడా గుర్తుపెట్టుకొని దాన్ని తవ్వుకుంటూనే ఉంటాడు. దానివల్ల ఏం తెలుస్తుందంటే వాడు పాపిష్టి జీవితం ఉన్నవాడు అని గుర్తు. అందుకని కోపము చేత మనిషి యొక్క స్థాయి తెలుస్తూ ఉంటుంది. అందుకని కోపం తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, కానీ కోపం తెచ్చుకున్నవాడు అదుపు చేసుకోవడం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే అది పరమ ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. అన్నిటినీ మించి ఈ కోపానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది నరకద్వారము అన్నాడు మహానుభావుడు. ఆ గీతాచార్యుడు దాని గురించి మాట్లాడుతూ ఇది కేవలము నరకద్వారములలో ఒకటి అన్నాడు. నరకద్వారము అంటే ఏంటంటే చూడండి, కొన్ని మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనం వాహనం దిగుతుంటే ఎవరో వచ్చి తలుపు తీశారనుకోండి, ఓ చిన్న
సంతోషం. చూసావా, నేను దిగుతుంటే వాహనం తలుపు తీశారు, అలా లోపలికి వస్తుంటే తలుపు తీసి పట్టుకుని అన్నారనుకోండి, అదో సంతోషం. తలుపు తీసి లోపలికి రమ్మన్నారు, స్వాగతం పలికారు. ఇవన్నీ ఏమిటంటే మనసులో ఉండేటటువంటి అహంకారాన్ని తృప్తిపరుస్తుంటాయి. అది చాలా బాగుంటుంది. లోపలికి రండి అని తలుపు తీసి పట్టుకుని మిగిలిన వాళ్ళందరూ అడిగి వెడుతుంటే పక్కకు ఉండండి అని ఆయన వస్తుంటే తలుపు తీసి పట్టుకుని లోపలికి రండి అంటే బాగుంటుంది. అట్లా ఎవరికి పట్టుకుంటారంటే కోపం బాగా ఉన్నవాడికి నరకద్వారాన్ని తెరిచి పట్టుకుంటారు రెండని. అందుకని కోపము నరకద్వార ప్రవేశమునకు అర్హత. అది తెలుసుకుని ఉంటే మన్ని చూడగానే ఆ తలుపు వేసేయాలి తప్ప మన్ని చూడగానే ఆ తలుపు తీసి రండి రండి ఎప్పుడు వచ్చేస్తారంటే ఎంత ప్రమాదం. అందుకని కోపము నరకద్వారము. అది ఏ క్షణంలో ఏం చేయిస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. విదురుడు మహాభారతం ఉద్యోగ పర్వంలో నిద్ర పట్టలేదంటే ధృతరాష్ట్ర మహారాజుకి నీతులు చెప్తూ ఈ కోపమునే ప్రధానం చేసి ఓ పద్యం చెప్పాడు. కోపము నుబ్బును గర్వము ఆపోవక యునికియు దురభిమానము నిర్వ్యాపారత్వముననునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అన్నాడు. నాకు కోపం ఎక్కువండి, నాకు కోపం వస్తే తగ్గదండి అన్నవాళ్ళు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లా ఎవరైనా అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోలేకపోతే, తన కోపాన్ని తాను నియంత్రించుకుందామని ఆలోచించకపోతే అటువంటి వాడు దుర్జనుడి కిందకు వస్తాడు. వాడు దుష్టుడు, వాడు పరమ ప్రమాదకారి అని గుర్తు. తన మీద తనకి నియంత్రణ లేనివాడు. కోపము మొట్టమొదటి లక్షణం. ప్రతిదానికి కోపం తెచ్చేసుకోవడం, ఉబ్బును పొగిపోతూ ఉండడం, గర్వము, ఆపోవక యునికియు తృప్తి లేకపోవడం, ఆపోవక యునికియు దురభిమానము, నా అంతవాణ్ణి నేనని ఏదో విభూతిని అడ్డు పెట్టుకుని అనుకుంటూ ఉండడం, నిర్వ్యాపారత్వము, ఏ పని చేయకుండా కూర్చోడం, అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఒక్కొక్కడికి రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు సరిపోదు వాడికి. ఎప్పుడూ ఏదో ఆలోచించి ఏదో చేస్తూనే ఉంటాడు తప్ప ఖాళీగా మాత్రం ఉండడు. ఆయనకి పనుండి ఒత్తిడి కాదు, ఆయన ఆ పనులు కల్పించుకొని సమాజానికి తనని తాను ఉపయోగపడేటట్టు చేసుకుంటూ ఉంటాడు. అట్లా కాకపోతే కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. అందులో మొట్టమొదటి లక్షణం ఇది అంటే కోపమే. అటువంటి కోపము పరమ ప్రమాదకారి. ఈ కోపాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైన విషయము అని తెలుసుకుంటే మరి ఈ కోపం నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి? ఎందుకనంటే ఎంత పైకెక్కిన వాడైనా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాడైనా, ఎంత పుణ్యాత్ముడైనా కోపం వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడన్నది ఎవరికీ తెలియదు. చటుక్కుని చేసిన పాపం ఎంత దూరమైనా వెళ్ళచ్చు. అందుకని కోపం నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమైనా చెప్పన్నారు. అది క్రోధశమని. ఆవిడ మనకి కోపాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు చూపిస్తుంది. అందులో మొదటి మార్గం ఏం చూపిస్తుందంటే కర్మ ఫలితం అనేటటువంటిది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం. ఏది పొందినా, దేనికి బాధపడినా అది పూర్వజన్మలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితముగా అనుభవిస్తున్నాం. సుఖదుఖములనేటటువంటివి కేవలముగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత దుష్కృతముల యొక్క ఫలితములు అయినప్పుడు నువ్వు పడితే కదా కోపం. నేనేదో కోరుకున్నాను, అది రాలేదు, కోపం వస్తుందా రాదా? 4 గంటలో 5 గంటలో ప్రయాణం చేయాలి, నాకు అసలే నీరసంగా ఉంది, వాహనం ఎక్కగానే 1 గంట అవగానే తినేస్తాను, ఆ సంచిలో ఆహారం మాత్రం జాగ్రత్తగా పెట్టని చెప్పి ఏదో కావలసినవి వండించుకొని అందులో ప్రయాణంలోనే బాగా రుచులతో కోరుకుని అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం నాబోటిగాడు. అందుకని అవన్నీ సర్దుకుని సంచిలో పెట్టాడు. పెట్టి భార్యకి 10 మాటలు చెప్పాడు, ఆ సంచి మర్చిపోకని. ఆ సంచే మర్చిపోయింది ప్రారంభం ఆవిడ మర్చిపోయిందో లేకపోతే పాపం ఆవిడ తెచ్చి అక్కడ పెట్టినా ఈ సంచి పెట్టింది ఏమిటి, ఇది ఎందుకు అనవసరం, ఏ కొడుకో తీసేసి ఉంటాడు. ఆయన ఏమైంది, మంచి ఆశతో ఉంటాడు కదా,
9 అయితే తినేద్దామని ఆయన ఏది ఇంకా పెట్టే అన్నాడు. ఆవిడ కారంతా వెతికి ఆ సంచి పెట్టలేదండి వీళ్ళది. తొందరగా కోపం అటువంటప్పుడే వచ్చేస్తుంది కదా. అప్పుడు ఇన్నేళ్ళు నీతో కలిసి ఉండి ఎన్ని పూటలు నీ కోసం ఎన్ని వంటలు చేసి పెట్టింది, ఒక్క పూట వండింది పాపం మరిచిపోయింది. ఆవిడ మరిచిపోయిందో పెట్టింది తీసేశాడో తెలీదు. దానికి ఎంత కోపమో, ఇన్ని మాటలు, ఎంత అల్లరో, తిరుగు ప్రయాణం అయ్యి వచ్చేసేంత వరకు మూతి ముడుచుకునే ఉంటాడు. అది ప్రమాదకరం కదా. అప్పుడు ఏ ఆలోచన చేయమన్నారంటే, క్రిందటి జన్మలో బహుశా ఎవరో తిందామని పెట్టుకున్న దాన్ని వాళ్ళు తినకుండా చేసిన పాపం ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. వచ్చి ఏమీ తినకుండా చేసిందనమాట. అందుకని నా దుఃఖం ఇలా పోయింది, నీ చేసినటువంటి దుష్కర్మ ఈ దుఃఖం రూపంలో పోయింది అని అనుకుంటే నువ్వు ఎవరిని దానికి కర్తని చెయ్యవు. వీడి వలన అనవు. వీడి వలన అని అనకపోతే నువ్వు ఎవడి మీద కోప్పడాలి? ఎట్లా కోప్పడతావు? నువ్వు సంతోషపడాలి, అమ్మయ్యా గత జన్మ దుష్కర్మ ఏదో పోయింది నాకు అని. నిజంగా జరిగింది. ఒకసారి నేను ప్రవచనం చేసి సమయం లేక ఆ పంచావాటితోటే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాను. వచ్చేసి ఇంకా నేను ఎక్కవలసినటువంటి ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది, సమయం అయిపోతుంది. గబగబా ఎక్కడో పక్కకి వెళ్ళి ఆ పంచా అవి విప్పేసేసి ప్యాంటు అవి వేసుకొని గబగబా వచ్చి ఎక్కేశాను. ఇంకా కదిలిపోవడానికి రైలు సిద్ధంగా ఉంది. నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి రాత్రి నేను రైల్లో తినవలసినటువంటి పలహారం మంచినీళ్ళు అవి తెచ్చి ఓ చిన్న సంచి నాకు ఇచ్చాడు. అది ఏం చేశాను, తీసుకెళ్ళి లోపల పెట్టి, పోనీ అది మామూలుదా అంటే నేను ఉన్నది ఏసీ ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాను, పెట్టుకుని అక్కడ వచ్చి తలుపు దగ్గర నించుని తెరలు ఉంటాయి కదా సరిగ్గా కనపడరు అవతల నించున్న వాళ్ళని, బండి బయలుదేరిపోతుందని ఒకసారి మాట్లాడేసి ఉంటానండి అని చెప్పేసి, ఎప్పుడో మధ్యాహ్నం తిన్న భోజనం ఆకలేస్తోంది, తినేసి పడుకుందాం, ప్రవచనం చేసి ఉన్నాను, అలిసిపోయాను, ఇంకా ఎలాగో ఇక్కడ వదిలిపెడితే కాజీపేట వరకు ఆగదు కదా అని వెళ్ళి వెతికాను. ఏది లేదు, ఆ ఆహారం పొట్లం. అందరూ ఇప్పుకు తింటున్నారు, వాసన వస్తుంది కదా, నీరసం, ఆకలి ఇంకా ఎక్కువైపోయింది. ప్రారంభం ఏంటంటే మంచినీళ్ళు కూడా లేవు. పైగా దానికి తగ్గట్టు నాదేమో పైన పడుకోవలసిన బెర్త్. పడుకున్నాను కానీ ఆకలి, కడుపులో ప్రేగులు తిరిగిపోతున్నాయి. ఇంతమందికి ఇన్ని ఇచ్చాను, ఎన్నో భగవంతుడు ఇప్పించాడు, కానీ ఆ రోజున తిందామంటే ఒక్క పండు లేదు. తెలిసిన్నవాడు ఒక్కళ్ళు లేడు, మీరు ఈ పండు తింటారా అని అడగడానికి. అట్లా పడుకుని కాజీపేట దగ్గరికి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ దుప్పట్లు అవి ఇచ్చే వ్యక్తిని పిలిచి, ఏమయ్యా ఏదైనా తినడానికి ఏది దొరికినా తెచ్చిపెట్టంటే, ఇప్పుడేం దొరుకుతుందండి, రాత్రి 11 ఆ సమయానికి వెళ్తుంది కాజీపేట, ఏం ఉండవండి అప్పుడు అన్న. ఏమయ్యా ఏమీ ఉండకపోతే విజయవాడ అయిపోయింది, విజయవాడ వెళ్ళేప్పుడు నేను స్పృహపోతాను, అందుకే నువ్వు ఏదో ఒకటి తెచ్చిపెట్టు తప్పదు అంటే, సరే నేను వెళ్ళొస్తాను ఉండండి అని పాపం అతను ఆ పెట్టికి మధ్యలో ద్వారాల్లోంచి ఎక్కడికో పోయి ఏదో వెళ్ళి మొత్తం మీద ఆ బండి బయలుదేరిపోయి మళ్ళీ అవతల కాజీపేటలో బయలుదేరిపోయిన ఓ 10 నిమిషాల తర్వాత వచ్చాడు. వచ్చి, అయ్యా వాడు ఇవి ఎందుకురా నీకు, వద్దు అంటున్నాను, ఇది ఇచ్చా, ఇవి మధ్యాహ్నం వేసిన ఇడ్లీలట, వాడు ఇవి పట్టుకెళ్ళకన్నాడు, అయినా మరి మీరు ఆకలి ఇస్తుంది నేను ఉండలేనన్నారని తెచ్చాను, మరి చూసి తినండి అన్నాడు. మీరు చెప్తే నమ్మరు, ఆవురావురమంటూ ఆ ఇడ్లీలు తినేసి మంచినీళ్ళు తాగి ఎక్కి పడుకుంటే ఒళ్ళు తెలియదు. పట్టుకెళ్ళిపోయిన వాడు సులువుగా పట్టుకెళ్ళిపోయాడు, నాదనుకుని పట్టుకెళ్ళిపోయాడో ఎందుకు పట్టుకెళ్ళిపోయాడో తెలియదు, ఎవరో పట్టుకుపోయారు. కానీ దానివల్ల ఆ రోజు పడ్డ పరివేదన ఆశ్చర్యపోయాను. మనిషికి ఆకలి ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది ఆ రోజున. అప్పుడు నీ దుఃఖానికి కారణం నువ్వు గత జన్మలో ఎవరు ఆహారం తీసేసావు అంతే తప్ప ఎవరినీ నిందించకుండా ఉంటే నువ్వు ఎవరి మీద కోప్పడతావు? వ్యక్తి మీద కోప్పడవలసిన అవసరం ఉండదు. ఏదో గత జన్మలో చేసినటువంటి కర్మ ఇలా పోయింది, అది ఒకటి. ఎందుకంటే అది మౌలిక సిద్ధాంతం కదా కర్మ అన్నది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగతః. కాబట్టి అది పాపపుణ్యములు కర్మ సిద్ధాంతములకు అన్వయం చేసి నువ్వు నిలబడగలిగితే కోపము రాదు. 2, కోపము తెచ్చుకోవడానికి నీ అర్హత ఏమిటి పరిశీలించుకోవడం నువ్వు నేర్చుకుంటే కోపం రాదు.
ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది? అవతల వాళ్ళు ఏదో తప్పు చేశారని. అవతల వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి నిర్ణయించి కోపం తెచ్చుకోవడానికి అసలు నీకున్న అధికారం ఏమిటి? అవతల వాళ్ళ కోపాన్ని పరిశీలించడానికి, అవతల వాళ్ళ కోపం మీద కోప్పడడానికి నీవు తగిన అధికార స్థానంలో ఉన్నావా? అది నీకు అక్కర్లేనిది అయితే నీకెందుకు కోపం మధ్యలో? అసలు ఎవరి గురించో విషయాలన్నీ నీకెందుకు? చాలామంది పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది. వాడికి ఇచ్చిన పని వాడు చేసేసుకున్నాడు అనుకోండి, ఏ గొడవ ఉండదు. వాడికి ఇచ్చిన పని వాడు చేసుకుని ఓ రామనామం పుస్తకం ఒకటి పెట్టుకుని శ్రీరామనామం రాసుకున్నాడు అనుకోండి, గొడవ ఉండదు. కానీ చాలాసేపు ఇతరుల యొక్క గుణదోషములను విచారణ చేస్తూ ఉంటాడు. ఆయన ఇలా చేస్తే బాగుండేదండి, ఆయన ఇంకా ఇది కూడా చేస్తే బాగుండేదండి. నీకెందుకు? నీకేమైనా అధికారం ఇచ్చారా? నిన్నేమైనా నిర్వహించమన్నారా? నీకెందుకు ఆ విషయాలు? అసలు పోనీ నిన్ను అడిగితే చెప్పచ్చు, నిన్ను అడిగారా? నీకెందుకు? ఇవి ఏం చేస్తాయి? వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, కోపతాపాలకే కారణాలు అవుతాయి. అందుకే అక్కరలేని విషయాన్ని ఆలోచించడం అనవసరం. మనసుని అంతకన్నా పుణ్యకార్యం వైపుకి తిప్పేసుకోవడం రావాలి. ప్రయత్నపూర్వకంగా మంచి ఉత్సాహాన్ని ఏర్పరచుకోవాలి. ఒక పుస్తకం చదవడం మీద గొప్ప అనురక్తి ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం తీసి చదువుకుందామా అని మీకు ఉందనుకోండి, మీరు ఆ పుస్తకం తీసి చదువుకోవడంలో ఉన్న అనురక్తి వలన అక్కరలేని విషయాల మీద బుర్ర పెట్టేటటువంటి లక్షణం తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఆ గ్రంథ పఠనంలో ఉంటారు, మీకు అది ఆసక్తి మీరు పెంచుకోవాలి తప్ప తనంత తాను అన్నీ అట్లా వచ్చేస్తాయి అని ఉండదు. ఏదీ లేకపోతే కాసేపు శ్రీరామనామం రాయి, ఏదీ లేకపోతే 7 రోజుల్లో నేను ఒకరోజు త్యాగరాజస్వామి కీర్తనలు వింటాను, ఒకరోజు అన్నమాచార్యుల వారి వింటాను, ఒకరోజు పురంధరదాస్ గారి వింటాను, ఒకరోజు దీక్షితారు వారి వింటాను అని కీర్తనలు విను. కనీసం కాసేపు పెద్దలు చేసినటువంటి కీర్తనలు విని సంగీతం మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. నీ మనసుకి నువ్వు వ్యాపకాన్ని కల్పించకపోతే మనసుకుండే లక్షణం రాగాన్నో ద్వేషాన్నో పట్టుకుంటుంది. అది ఏదో ఒకటి ఇష్టమైన దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. లేదా నీకు ఇష్టమైంది దొరకలేదు కాబట్టి ఎవరి మీదో కోపం పెట్టుకుని వాళ్ళ మీద కోపం పెంచుకుని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంది. కాదు, దానికి మీరు వ్యాపకం ఇచ్చేసారనుకోండి, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? మొదట అది ఒప్పుకోదు. ఈ గొడవంతా ఏమిటి నాకు అంటుంది, కుదరదు, ఇది నువ్వు చెయ్యాలి తప్పదు అన్నారనుకోండి. 11 నుంచి 12 ఏమిటి నీకంత కార్యం? ఏం చేస్తావు? శ్రీరామనామం రాయి. ఎవడు ఉద్ధరిస్తాడు జీవుణ్ణి? ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఎందుకు అక్కర్లేని పనులు? శ్రీరామనామం రాయి అని అలవాటు చేశారనుకోండి, ముందు వద్దంటుంది. కానీ 4 రోజులు పోయాక 11 అయింది, శ్రీరామనామం రాయాలి కదా అంటుంది. మనసు పసిపిల్లాడు ఒక్కలాగే ఉంటాయి. మీరు దానికి ఆలంబనం ఇవ్వకపోతే పిల్లవాడు విలువైన వస్తువులు కూడా లాగి ఎలా పగలగొట్టేస్తాడో, పిల్లవాడిని తల్లి ఏం చేస్తుంది? ఓ తలగడా ఇచ్చో, కాగితమో, పెన్సిలు ఇచ్చో ఏమార్చి ప్రమాదరహితమైనటువంటి వస్తువులనిచ్చి వాడిని ఆడిస్తుంది ఓపిగ్గా. మనసునంతే. మీరు దాన్ని పసిపిల్లాన్ని ఓదార్చినట్టు చూస్తూ వ్యాపకాలు కల్పించకపోతే, తనంత తాను ఎంచుకోవడం మొదలుపెట్టింది అంటే కామక్రోధాలు విజృంభిస్తాయి. అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది. అందుకని మనసుకి ఆరోగ్యవంతమైనటువంటి ఆలంబనాన్ని అందించేటట్టుగా ఆవిడే చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాం, అనేక విషయాల్ని పరిశీలనం చేస్తూ ఉంటాం. దానివల్ల మనసు ఏమవుతుంది? ఎప్పుడూ మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడంలో సాత్వికంగా ఉంటుంది. నీకు అస్తమానం వ్యక్తుల గురించి, వ్యక్తుల దోషాల గురించి ఆలోచించడానికి అసలు సమయం ఎక్కడుంది? అంత సమయం ఎక్కడ కుదురుతుంది? కుదరదు. కాబట్టి నువ్వు వ్యాపకాన్ని కల్పించుకోవడం మీద ఆధారపడుతుంది కోపం రావడం అన్నది. మూడవది, నీ యొక్క స్థాయిని పరిశీలించడం మంచిది. అవతల వాడి మీద కోప్పడదాం. అవతల వాడి మీద ఎందుకు కోప్పడాలి? తప్పు చేశాడు కాబట్టి. నువ్వెప్పుడూ చేయలేదా?
ఆంగ్ల భాషలో ఒక ప్రొవెర్బ్ ఉంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. మురికి పట్టినటువంటి చేతులు పరిశుభ్రమైనటువంటి కొలనులో పెట్టడానికి అర్హత పొంది ఉండవు. అట్లా నువ్వు ఏ తప్పు చేయకపోతే అవతల వాళ్ళ తప్పు మాట్లాడు. నీ జైలే ఇన్ని తప్పులు చేసా, ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇక ఇతరుల తప్పులు అస్తమానం ఎందుకు ఎత్తి చూపించడం. కాబట్టి మనము చేస్తున్నాం కదా, వాళ్ళు చేశారు, దిద్దడానికి ప్రయత్నిద్దాం. మరీ అంత ఎక్కతీసేయవలసినంత అవసరం ఏముంది? ఏదో అప్పటికా కోపం తెచ్చుకొని వ్యవస్థలో వాళ్ళు పెరిగేటట్టు చూస్తే సరిపోయాయి. దిద్దడానికి ప్రయత్నిద్దాం, అవకాశం ఇద్దాం, వాళ్ళే దిద్దుకుంటారు. వదిలేయి ప్రేమతోటి. అంతేగాని నేను ఏ తప్పు చెయ్యనట్టు, అవతలవాడే తప్పు చేసినట్టు ఎట్లా, ఏ అధికారంతో కోపడతావు? నా ఎందు తప్పు ఉన్నది కదా, నేను చేశాను కదా తప్పులు. ఏ తప్పు అయితేనే ఏదో తప్పు చేసావు కదా, చేసినప్పుడు అవతలవాడి తప్పు మీద కోపం ఎందుకు? నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను ప్రేమతో ఎవరైనా చెప్తే ఎంత సంతోషించి ఉండేవాడు, అట్లా చెప్పు. కాబట్టి నా యందు దోషములు లేవా అని విచారణ చేసుకుంటే కోపం తగ్గిపోతుంది. అది దానికి విరుగుడు. ఏం కోపపడతాం, ఇవన్నీ మానవ బలహీనతలు, మెల్లిగా వాళ్ళే అధిగమిస్తారు అని కోపం తగ్గుతుంది. వేరొక ప్రత్యామ్నాయం, కోపము చేత నువ్వు సాధిద్దామని ఏది అనుకుంటున్నావో ఆ ఫలితం తాత్కాలికం. ఎందుకని అంటే ప్రస్తుతానికి నీ అధికారం చూసో, నీ పలుకుబడి చూసో, నీ పెద్దరికం చూసో వాళ్ళు తాత్కాలికంగా తలంచుతారు. ఇష్టపడి కాదు. ఏం చేస్తామండి, పెద్ద ఆయన అధికారంలో ఉన్నాడు అంటారు. కానీ వాడు మనసులో మాత్రం వీడికి ఒక రోజు వస్తుంది అని ఎదురు చూస్తుంటాడు. అప్పుడు శత్రుత్వం పెరిగిందా? దాని వలన ఏం ప్రయోజనం? కోపము చేత నువ్వు సాధించేది పరమతాత్కాలికం, ప్రేమ చేత సాధించేది శాశ్వతం. అదే నువ్వు అవతల వారి యొక్క మనసు చూరగొని అది అట్లా చెయ్యడం ఎంత దోషం అన్నది ప్రేమతో చెప్పి కలుపుకునే ప్రయత్నం చేస్తే, అంటే అవతల వైపు నుంచి కూడా కలియడం అన్నది అవసరం. ఆ కలియడం అనేటటువంటిది జరిగితే, కలుపుకోగలిగితే, నువ్వు చెప్పినదేదో అది వాళ్ళు ప్రేమతో స్వీకరిస్తే, వాళ్ళు నువ్వు అక్కడ ఉన్నా లేకపోయినా కూడా ఇది ఇట్లా చెయ్యాలి, ఆయన ఎంత ప్రేమతో చెప్పారని చేస్తారు. అందుకే ప్రేమతో చెప్పినది, ప్రేమ ద్వారా సాధించినది శాశ్వతం, కోపం ద్వారా సాధించేది పరమతాత్కాలికం. అప్పుడు కోపానికి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా కోపాన్ని పట్టుకుందామని ఎందుకు అనుకుంటావు? వదిలిపెట్టేయడానికి ప్రయత్నిస్తావు. అదే క్రోధశమని. ఈ ఆలోచనలన్నీ నీ యందు నిలబడేటట్టు చేసి క్రమక్రమంగా నీ కోపం తగ్గిపోయేటట్టుగా ఆవిడ చేస్తుంది. ఒకవేళ వచ్చినా మళ్ళీ వెంటనే పరిశీలించుకుంటాడు. వ్యక్తిగత కారణాలకా? వ్యక్తిగత కారణముల చేత కోపము పెట్టుకోకుండా ఉండడం నాకు అలవాటు కావాలి అని ఒక నియమం పెట్టుకున్నాడు అనుకోండి. ఏది ఏమైపోనివ్వండి, తనకి ఎంత అపకారం చేయనివ్వండి, అది నా కర్మఫలం అలా పోయింది దుఃఖంగా తప్ప వ్యక్తి మీద నేను పగపట్టను, వ్యక్తి మీద కక్ష తీర్చుకోను. అటువంటి పని నేను చేయను. ఎందుకంటే పాపానికి పాపం కాదుగా జవాబు. అందుకని నేను చెయ్యను ఆ పని, అది నా దుఃఖంగా పోయింది, అక్కడతో ఆ ప్రేమతోనే ఉంటాను అన్నారనుకోండి. మీ మనసు పాలకుండా ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. అది ఒకనాడు అర్థం అవుతుంది. వాళ్ళ ప్రవర్తన ఎక్కడా, మనం ఎక్కడా చూసి నేర్చుకోవాలి. అట్లా ఉండడం అలవాటు చేసుకోవాలి తప్ప చటుక్కుని మనం అనడానికి అధికారం లేదు, వాళ్ళని అనకూడదు అని అవతల వారు తెలుసుకుంటారు. తెలుసుకున్న నాడు ఆ ప్రేమ మరింత సాంద్రతని పొందుతుంది, మరింత గట్టిపడుతుంది. అప్పుడు ఎంత గొప్ప కార్యాలైనా సాధిస్తారు. అది మనుషుల జీవితం మీద శాశ్వతంగా ముద్రపడిపోయి, ఆయన చెప్పిన మాట, ఆయన ఆ రోజుల్లో అంత ప్రేమతో మమ్మల్ని దగ్గరికి తీసుకుని దిద్దిన విధానం అంత గొప్పగా తయారు చేశాయని చెప్పుకు మురిసిపోతారు. అందుకే కోపముతో సాధించడం కన్నా ప్రేమతో సాధించడం గొప్ప. ఇవి తెలుసుకున్ననాడు కోపాన్ని విడిచిపెట్టగలుగుతావు. అప్పుడు ఆవిడ నిష్క్రోధాయే కాదు, క్రోధశమని కూడా.
అంతేకాదు ఈ పాపానికి ఒక పెద్ద దౌర్భాగ్యం ఉంది. ఏమిటది అంటే దానికి ప్రతిఘ అని ఒక పేరుంది. కొంచెం అరుదుగా వినపడుతుంది ఆ పేరు. కోపాన్ని ప్రతిఘ అని పిలుస్తారు. ఎందుకని అంటే ప్రతిహంతీతి ప్రతిఘ అని. అది ఏం చేస్తుంది అంటే సత్కార్యములను చెడగొట్టేస్తుంది. అది దానికి ఉన్న లక్షణం. భగవంతుడు ఎప్పుడైనా సరే మీరు ఒక సత్కర్మ చేస్తున్నారనుకోండి, మీ మనసు కోపంతో ఊగిపోవట్లేదు అంటే మీరు స్థిమితంగా ఉన్నారు. మీరు ఎప్పుడూ తర్వాత విషయాన్ని పరిశీలించేస్తున్నారు అంటే స్థిమితం పోలేదు మీకు, అంటే మీరు చేస్తున్న దానికి ప్రీతి పొందుతాడు. మీరు క్రోధానికి వశపడిపోయారని గుర్తు ఏమిటంటే మీకు తర్వాత చెయ్యవలసిన దాని మీద ఉండదు మనసు, జరిగిపోయిన దాని మీద అవతలవాడు ఏమన్నాడన్న దాని మీదే ఉంటుంది. వెనక్కు ఉంటుంది తప్ప ముందుకు వెళ్ళదు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీరు అక్కడ ఏం చేసినా స్వీకరించడు. మీరు ఒక వ్రతం చేస్తున్నారు అనుకోండి, వ్రతానికి పీటల మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఏదో 8:30కి కూర్చోవాలి, ఏ 9 గంటలకో ఏ దుర్ముహూర్తమో వర్జ్యం వస్తుంది అనుకోండి. ఆ దుర్ముహూర్తమో వర్జ్యం వస్తున్నప్పుడు అయ్యా 8:30కల్లా వచ్చేసేయండి, లేకపోతే 8:45 కూర్చోండి అన్నారనుకోండి. ఎంతసేపు అయినా పీటల మీదకి రాకుండా ఏ 5 నిమిషాలు తక్కువ 9 అయిపోయింది అనుకోండి. ఆ ముహూర్తాలు శాస్త్రం మీద బాగా నమ్మకం ఉన్నవాడు పెద్ద అయిన మామగారు, ఏమమ్మా ఎన్ని మాటలు చెప్పాను నీకు, అన్ని మాటలు చెప్పినా తెవలేవా, ఎందుకంత ఆలస్యం చేస్తుంటావు అని కోడలను అన్నాడు అనుకోండి. ఇంకా ఆవిడ పీటల మీద అయితే కూర్చుంది, ఆవిడ మనసంతా దేని మీద ఉంటుందంటే ఇంత మాట అంటాడా, ఆయనకి శుభ్రంగా పదవీ విరమణ చేసేసాడు, చక్కగా కూర్చుంటాడు. ఆయనకే అందరూ అన్నీ అందిస్తారు, నేను పిల్లల్ని చూసుకోక్కర్లేదా, ఆయన్ని చూడక్కర్లేదా, ఈయనకి చెయ్యక్కర్లేదా, ఎంత తెల్లవారకట్లేచాను, నువ్వు తెమలద్దా అంటాడా, అంతమందిలో అనేస్తాడా. ఆవిడ ఆచమనం చేస్తూ ఉంటుంది, కలశపూజ చేస్తూ ఉంటుంది, భర్త గారు గ్రహాలని ఆవాహన చేస్తుంటే తమలపాకు వక్కిస్తూ ఉంటుంది, కానీ మనసంతా మామగారిని నిందిస్తూ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దాన్ని స్వీకరించరు ఇక. అందుకే పూజ చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న వాళ్ళు హెచ్చరిక చెప్తారు, అక్రోధనై శౌచపరై అని ఒక శ్లోకం ఉంటుంది, అది చెప్తారు. నువ్వు ఏదైనా కోపంతో ఉన్నావా అది ఇప్పుడే వదిలిపెట్టేసేయి, ఇక దాని గురించి ఆలోచించకు. శౌచపరై మనసు శౌచంతో ఉంచుకో, అంతఃశౌచం, భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండు. లేదా లోపల ఏదో భగవన్నామం అనుకుంటూ ఉంటే దోషం పోతూ ఉంటుంది. కాబట్టి భగవన్నామాన్ని ఆశ్రయించి ఉండు తప్ప క్రోధంతో ఉండకుసుమా అని చెప్తారు. అందులో పితృకార్యం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్తారు. ఎందుకంటే అది ఏడాదికి ఒక్కసారి వాళ్ళు శరీరం వదిలిపెట్టిన రోజున చేసేది, ముందు ఇది చెప్పి కూర్చోపెడతారు కర్తని. కాబట్టి దానికి ఆ ప్రతిఘ అని పేరు. అంటే అది మొత్తం కార్యంలో ఈశ్వరుడు ఏ అంగాన్ని తీసుకోకుండా, నువ్వు మనసులో కోపంతో ఉన్నావు, ఇతరుల్ని నింద చేస్తూ ఉన్నావు, ఇతరుల్ని తక్కువ చేస్తూ ఉన్నావు, మనసులో ఇతరుల మీద ఖేదభావనతో ఉన్నావు, కాబట్టి నేను తీసుకోను అని అన్నిటినీ పక్కకి పెడతాడు. అప్పుడు ఏమిటి సాధించావు? అది నీ సత్కర్మని తినేసిందా? కూర్చోలేదా అంటే కూర్చున్నావు, తెల్లారగట్టు లేవలేదా అంటే లేచావు, డబ్బా ఖర్చు పెట్టావు, పదార్థమా తెచ్చావు, చేసిందేమిటి? అంతా కలిపి తీసుకెళ్ళి బూదిలో పోసిన పన్నీరు అయింది. దేనివల్ల? సత్కర్మని తినేసింది క్రోధం. అందుకని దానికి ప్రతిఘ అని పేరు. అది అలవాటైపోయింది అనుకోండి, నిద్ర లేవగానే మీరు మనసు కోపానికి వశపడే విషయాలు ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి, అది ఏం చేస్తుందంటే మీరు చేస్తున్న సత్కర్మలన్నింటినీ తినేస్తూ వెళ్ళిపోతుంది. అందుకే ప్రసన్నంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అట్లాగే అవతల వారిని ప్రసన్నంగా ఉంచడానికి అవతల వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. రెండూ ఉంటాయి తప్ప ఉండడం ఆయన కర్తవ్యం, ఉంచకుండా ఉండడం పరీక్షించే మా అధికారం అనుకోకూడదు. అవతల వాళ్ళని ప్రసన్నంగా మనం ఉంచాలని జాగ్రత్తగా చెప్పిన పనిని అందంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే పండుతుంది కదా. రెండు వైపులా లేకపోతే ఎలా పండుతుంది? ఒకరికొకరు పరీక్ష పెట్టుకోవడం అవుతుంది. కాబట్టి అక్రోధనై శౌచపరై
క్రోధం తెచ్చుకుంటే చేస్తున్నటువంటి సత్కర్మ నశించిపోతుంది. అది దాంతో ప్రమాదం. రెండోది, అది ఏం చేస్తుంది అంటే ఆ ఒక్క క్షణంలో మనిషిని ఉగ్రభూతం చేస్తుంది. ఎంత ఉగ్రభూతం చేస్తుంది అంటే మనసు స్థిమితం తప్పిపోతుంది. దాని మొదటి లక్షణం వాక్కు మీద నియంత్రణ పోతుంది. ఆ నియంత్రణ పోగానే ఎవరిని ఎప్పుడూ ఏకవచనంతో సంబోధించకూడదో వాళ్ళని కూడా ఏకవచనంతో సంబోధన చేయిస్తుంది. ఎంత మాటైనా నోటి వెంట అనేసేటట్టు చేస్తుంది. ముందు వాక్కు మీద నియంత్రణ తీసేస్తుంది. తర్వాత అది పెరిగిపోవడం మొదలెడుతుంది లోపల. అది ఒక పాల పొంగి ఎలా ఉంటుందో అలా పెరుగుతుంది. అది ఎక్కడో బయట నుంచి లోపలికి రాదు, లోపల పెరుగుతుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపలే ఉంటుంది, ఎప్పుడు విజృంభించిపోతుందో తెలియదు. దాన్ని నియంత్రించడం అంత తేలిక విషయం కాదు. బాగా మనసు కోపంతో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్యథా దొరలకుండా ప్రసంగించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. వాడికి వాక్కు మీద నియంత్రణ పోలేదంటే అంత బాగా చిక్కబట్టగలిగాడు మనసుని. అప్పుడు కూడా నవ్వుతూనే ఉండగలిగాడు. అంటే అది వేదాంతం. తనని తాను పరిశీలించడం, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం. ఇవన్నీ చేయకపోతే ఎన్నాళ్ళు వినేసి పుణ్యం వచ్చిందని వెళ్ళిపోతావు ప్రసారం తీసుకుని. అన్వయం చేసుకున్నది వేదాంతం కాబట్టి అది ఆవహించిందా ఎంత తప్పైనా చేస్తాడు. అది ఎంత దూరం పెడుతుంది అంటే క్రుద్ధ పాపం న కుర్యాత్కః అని అడిగారు రామాయణంలో. ఆ క్రోధం వచ్చేసిన వాడు ఏ తప్పు చెయ్యడు, ఏదైనా చేస్తాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి. గురువునపి అంటే గురువుగారిని చంపేస్తారని కాదు దాని అర్థం. గురువునపి అంటే పెద్దలు అని. గురువు అంటే పెద్దవారు, లఘు అంటే చిన్నవారు అని. పెద్దవారంటే గౌరవనీయులు అని. గౌరవనీయులైన వారిని కూడా చూడకుండా చంపేస్తాడు. చంపేసే వరకు వెళ్ళిపోతుంది ఆ కోపం. ఆ తాత్కాలిక ఉద్రేకం అలా చేసేస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. పరుషమైనటువంటి మాటలన్నీ మాట్లాడతాడు. అంత అందంగా మాట్లాడే వ్యక్తి నోటి వెంట వినలేనంత దారుణమైన మాటలు వచ్చేస్తాయి. కాబట్టి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. అందుకే ఎవరు ఉత్తముడు అని అడిగారు. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఎవరు ఈ లోకంలో ధన్యాత్ముడు అని అడిగారు. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః, ఆయన పురుషులలో శ్రేష్ఠుడు. పురుషుడు అంటే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు అంటే మా గురించి ఏమి ఉండదండి ఇందులో అని అనుకోకూడదు. పురుషార్థము, ఉద్యోగము, వీటికి అర్థం ఏంటంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అంటే స్త్రీలు చేయకూడదా అండి అని కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నం, పురుషుడు అంటే జీవుడు. అక్కడ అది అన్వయం. పురుషార్థము అంటే జీవుడికి అన్వయమయ్యేవి అని. అందుకని స్త్రీ పురుషులు ఇద్దరి గురించి కూడా మాట్లాడుతున్నట్టే. మీరన్నీ మొగాళ్ళకే చెప్తున్నారంటే అనకూడదు, అందరికీ చెప్తున్నట్టే లెక్కది. కాబట్టి ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం పైకి లేస్తోందనుకోండి, పైకి అగ్ని పెరిగిపోతుంటే అయ్య బాబోయ్ చాలా పెరిగిపోతుంది అగ్నిని ఏం చేస్తారు, వెంటనే వచ్చి నీళ్లు చల్లేస్తారు, తగ్గిపోతుంది. అట్లాగే ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఓర్పు వెంటనే ఎవడు పడతాడో వాడు గొప్పవాడు. క్షమ కవచం. ఉత్తమ పురుషులు కోరిదాల్తురు దాని అంటాడు విదురుడు. కోరి కోరి ఉత్తమ పురుషులు దాన్ని ధరిస్తారు అంటాడు. ఓర్పు వదిలిపెట్టేయడం ఎంతసేపు అండి? అవతల వాళ్ళు దోషం చేశారు అని తెలిసిందనుకోండి, వెంటనే కక్ష పట్టాడు అనుకోండి, వెంటనే పోయేదేది సహనం పోతుంది. ఓర్పు పోయిందనుకోండి, ప్రతిదానికి తప్పు పట్టేసి ఇంకా అవతల వాళ్ళని వేధించేస్తాడు. కాదు, అప్పుడు నా యందు గొప్పతనం ఏమిటి? ఇప్పుడు నేను సహనం పట్టాలి అని
చాలా ఓర్పుతో చేరదీసి ఎన్ని దోషాలైనా అలా సహిస్తూ వెడుతూ దిద్దుతూనే ఉంటూ ఉంటాడు. ఎందుకని అంటే ఆ సహనము కోపమునకు అడ్డు. అగ్నిహోత్రం మీద నీళ్లు చల్లడం ఎటువంటిదో కోపం మీద నీళ్లు చల్లడం లాంటిది ఓర్పు పట్టడం. ఓర్పు పట్టిన చోట ఏమవుతుంది, ఎలా వచ్చేస్తాయి అన్నీ చేస్తారు పొరపాట్లు, మిల్లిమిల్లిగా ఒకనాడు అద్భుతంగా వాళ్ళే తయారవుతారు. పిల్లలు కదా చదువుకుంటారు, వాడే వృద్ధిలోకి వస్తాడు. ఏం చేస్తాం, పిల్లలు ఒకరోజు అలా ఉంటారు అని ఓర్పు పడతాడు. ఆ ఓర్పు పట్టడానికి ప్రేమ కారణం. ఆ ఓర్పు అన్న నీళ్లు కోపం అన్న అగ్ని మీద ఎవడు చల్లి వెనక్కి అగ్నిని పంపగలడో, కోపాన్ని తగ్గించుకోగలడో వాడు ధన్యాత్ముడు. ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్నమగ్ని వివాంభస యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాముకి కుబుసం పడుతుంది. నిజానికి పాముకి కుబుసం పడితే చాలా బాగుంటుంది పాముకి. ఎందుకో తెలుసా, చాలా మెత్తగా ఉండేటటువంటి వాటిల్లో లోకంలో కుబుసం ఒకటి. కుబుసం చాలా కోమలంగా ఉంటుంది. అమ్మవారి శరీరాన్ని పాము కుబుసంతో పోలుస్తారు. అంత కోమలంగా ఉంటుంది ఆ కుబుసం. ఆ కుబుసం ఉందనుకోండి, అది పాకుతుంది కదా రాళ్ళల్లో రప్పల్లో వాటిల్లో, చర్మానికి ఏమీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది నిజానికి. కానీ పాము ఏం చేస్తుందంటే కోరి కోరి బాగా గరుగ్గా ఉన్న వాటి మీద పాకి కుబుసాన్ని వదిలేస్తుంది తప్ప కుబుసాన్ని ఉంచుకోదు. పాము ఒంటికి పట్టిన కుబుసాన్ని పాము తనంత తానుగా వదిలిపెట్టేసినట్టు యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అట్లా యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. తనకొచ్చిన కోపాన్ని ఓర్పుతో వెంటనే ఏం చేస్తాడంటే ఒక్క క్షణం వెనక్కి వెళ్ళిపోతాడు, దానికి విరుగుడు తెస్తాడు. ఓర్పు ఎట్లా వస్తుంది, ఉత్తిని ఓర్పారా అంటే వస్తుందా, అట్లా రాదు. ప్రేమ భావన తీసుకొస్తాడు దానికి. ఎట్లా, ఆయన ఎన్ని చేశారు ఇంతకుముందు మనకి, మన కుటుంబానికి చేశాడు, కొడుక్కి చేశాడు, కూతురికి చేశాడు. ఒక పెద్ద కొడుకు తండ్రికి ఎలా నిలబడతాడో అలా నిలబడ్డాడు. ఎప్పుడు నా క్షేమం కాదు, నా క్షేమం, నా భార్య క్షేమం, నా పిల్లల క్షేమం పరితపిస్తాడు. అటువంటి వ్యక్తి ఒక తప్పు చేశాడు, చేస్తే దిద్దావు, కోప్పడ్డావు, దెబ్బలాడావు, అయిపోయింది. అంతేకాని ఎన్ని చేసినవాడు ఆయన్ని ఇంకా ఇంతకన్నా వేధించడం తప్పు కదా, అంతకన్నా కోప్పడకూడదు కదా. అనగానే నీకేమవుతుంది, ఆయన చేసిన మంచిని నువ్వు స్మరించగానే ఓర్పు వస్తుంది. సరే కానీ అని వదిలేస్తావు అక్కడితో. అది సాధన చేసిన వాడెవడో వాడు పురుషుడు, వాడు ధన్యుడు, వాడు ఉత్తముడు. కాకుండా కోపం వస్తే దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అవతల వాడికి ఉన్న చెడునంతటినీ గుర్తు చేస్తుంది. ప్రాణం పోయినా మంచి గుర్తు చేయదు. వాడు అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు, వాడి లక్షణమే అది. పోసేస్తుంది అంతే నెయ్యి. అగ్నిహోత్రంలో నెయ్యి పోసేస్తుంటే భగ్గు భగ్గు భగ్గుని లేస్తుందా, అట్లా వ్యతిరేక ఆలోచనలు పోసేస్తూ ఉంటుంది. అప్పుడే ఆలోచించాలి, ఎంత ఉదాత్తుడు, ఎంత మంచివాడు, ఎన్ని ఉపకారాలు చేసినవాడు, ఎట్లా నిలబడినవాడు మనకి జీవితంలో అండగా, ఇన్నింటితో మనతో కలిసి ప్రస్థానం చేశాడు, ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు మనతో. అటువంటి వ్యక్తిని చటుక్కుని అనేయడమే ఇంతకన్నా అనవసరం. ఆయనకి అర్థమై దిద్దుకున్నాడు, చాలు, అయిపోయింది అని ప్రేమ చేత మళ్ళీ వెంటనే ఓర్పు పట్టి నువ్వు దగ్గరికి తీసుకుని ఆ ప్రేమ భావనతో అట్లాగే నిలబడిపోవాలంతే. ఆ జరిగింది అక్కడికి దిద్దావు, అయిపోయింది, వదిలేసేయాలి. లేకపోతే ఏముందంటే అది నీ మనసును అంటూ కూర్చుంటుంది. ఆ కోపం అంటూ కూర్చుంటే అవతల వాడిని ఎలా పాడు చేసేద్దాం, ఎలా పంపించేసేద్దాం అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు ఇంకా నువ్వు ఏం ధన్యుడివి, చెప్పినవాడు కాదు ధన్యుడు, ఆచరించినవాడు ధన్యుడు కదా. అందుకని నిజానికి ఇవన్నీ వినేవి కావు, ఆచరణాత్మకం చేసుకునేవి. జీవితంలో ఆచరించడం అలవాటు చేసుకోవలసినటువంటి విషయాలు. అందుకని
అట్లా ఉండగలిగిన వాడెవరో ఆయన ధన్యుడు. యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము తన కుబుసాన్ని తాను వదిలేశాక అటు చూసి ఇది నా కుబుసం అని కూడా అందం, వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక ఆయనకి మళ్ళీ ఆ కోపం కానీ ఆ దోషం కానీ దాని గురించిన స్పర్శ కానీ ఆయన జ్ఞాపకంలోనే ఉండదు. ఇక ఏది ఉంది? ప్రేమ ఉంది, దాంతోనే కప్పుతాడు. తన ఒళ్ళే తంత, కుబుసం తనది కాదు. ఎన్ని మాటలు కుబుసం వస్తుంది, అన్ని మాటలు వదిలేస్తాం. కుబుసం రాకుండా ఎలా ఉంటుంది? కుబుసం వస్తుంది, వదిలేస్తాం. అది పాము గొప్ప, ఇది కోపం వదిలిన పురుషుడి గొప్ప. పురుషుడంటే ఒక్క మగవాడు కాదు, అందరూ జీవులు. కాబట్టి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఇటువంటి క్రోధం గురించి ఆలోచించినప్పుడు అది ఇంత ప్రమాదకరమైనది, దీన్ని నివారించుకోకపోతే, తొలగించుకోకపోతే ఎంత సాధన చేసినా జీవితం అపకీర్తి పాలైపోతూ ఉంటుంది. ఆయన మీద ఎవరూ ఆధారపడరు, ఎవరు నమ్మరు, ఎవరూ కూడా దక్షుడు అని గుర్తించరు. కాబట్టి ఇది మన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. మన వ్యక్తిత్వాన్ని నిరంతరం పరీక్షించేది ఇదే. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరనుకుని తనని తాను పరిశీలించుకుంటూ ఉంటాడో, తను తప్పటడుగు వేస్తే వెంటనే దిద్దేసుకుంటూ ఉంటాడో వాడు ధన్యాత్ముడు. వాడు నిలబడతాడు, వాడిని అమ్మవారి అనుగ్రహం కాపాడేస్తుంటుంది. అంటే నిజానికి అలా ఉండగలుగుతున్నాడంటే వాడి యందు అమ్మవారి అనుగ్రహం ఉన్నదని గుర్తు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? క్రోధశమని. అంతేకాదు, చిట్ట చివరి విషయం ఏమవుతుందంటే, ఇంత ప్రమాదకరమైందా ఇది అని తెలిసిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ దిక్కుమాలిన కోపం ఏమిట్రా నాకు ఇలా వచ్చేస్తుంటుంది అని కోపం మీద కోపం వస్తుంది. అది ఉత్తమ కోపం. ఇన్నాళ్ళు ఏమయ్యేది? ఇతరుల మీద వచ్చేది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒకసారి పన్నుపోటు వచ్చింది అనుకోండి, ఏదో భరిస్తాడు. ఏ పోటైనా కష్టమే. ఏదో పన్నుపోటు అన్నాను నేను, వాచింది అనుకోండి, చెయ్యట్టు కూర్చుంటాడు. దాంతో తాదాత్మ్యత చెందిపోయాడు అనుకోండి, ఇంకా ఏమండి ఏం మాట్లాడండి? పన్నుపోటు. ఏం తినరేమండి? పన్నుపోటు. ఏం అలా ఉన్నారు? పన్నుపోటు. ఇంకా వాడు ఇంత పెద్ద శరీరంలో ఇంత పన్ను, దానికి వచ్చిన పోటుతో వాడు తాదాత్మ్యత చెందిపోయాడు. అది వాడి అన్ని వ్యాపకాలు ఆపేస్తుంది, అన్ని కార్యాలు అయిపోతాయి. అంటే ఆ పన్నుపోటు వచ్చింది. ఒక్కొక్కడు పన్నుపోటు మర్చిపోయి పనులు చేసుకుంటుంటాడు. అది వాడి వ్యక్తిత్వం. విచిత్రంగా ఉంటుంది లోకంలో పరిస్థితి. వాడి ఏ పోట్లు లేనివాడు అనుకోకూడదు, ఉంటాయి వాడికి. కానీ వాడి కార్యాలు వాడు మాత్రం పాడు చేసుకోడు, చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి తన కోపం మీద కోపం రావడం ఉత్తమ కోపం. ఒకసారి పన్నుపోటు వచ్చిందనుకోండి, ఏదో వైద్యం చేశారు, మళ్ళీ వచ్చింది 15 రోజులు. మరి ఒకటే పన్న 32 లేవు, ఇంకో పన్నుకి వచ్చింది, మళ్ళీ చేయించుకున్నాం. మళ్ళీ వచ్చింది ఇంకో 15 రోజులకి ఇంకో దానికి. 4వసారి మళ్ళీ వచ్చింది యాత్ర కడదాం అనేటప్పటికి. ఏమంటావు? దిక్కుమాల పంటిపోటు ఇదేంటంటే అస్తమానం ఇలా చంపేస్తోంది ఏదో పంటికి అని వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏమంటారు? ఏమంటే ఈ పళ్ళు ఒక్కొక్క దానికి వస్తుంది, అన్నింటికీ రాకుండా ఏముండదా అంటావా అనవా? ఏమిటంటే ఈ పన్నుపోటు ఇలా చంపుకు తినేస్తోంది, అస్తమానం ఏదో పంటికి వచ్చేస్తోంది అంటారా? కోపం మీద కూడా ఇదేమిటంటే ఏదో రకంగా వచ్చేస్తుంది, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి, అసలు దీనికి విరామం లేదు. పరమ పవిత్రమైన ప్రదేశం అనుకుని వెళ్ళడం, కోపడుతూ ఉండడం, ఇదేం జీవితం అండి ఇలా అయిపోయింది అని కోపం మీద కోపం వస్తే ఉత్తమ కోపం వచ్చిందని గుర్తు. అప్పుడు అది ఏమవుతుంది? కోపం పోవడానికి కారణం కాదు. ఇవన్నీ అనుగ్రహిస్తుంది కాబట్టి ఆవిడ క్రోధశమని. తప్ప నాకు చాలా కోపం అండి, ఇంట్లో వాళ్ళు కూడా హడిలిపోతారు నేనంటే అని వాడు పొంగిపోతున్నాడు అనుకోండి, వాడికి అమ్మవారి అనుగ్రహం ఏమీ లేదని గుర్తు. మనం దూరంగా ఉండడం మంచిది వాడికి. ఏమిటోనండి నాకు ఈ జాడ్యం పోయే విధానం ఏమైనా ఉంటే చెప్తురు అని ఎవడైనా అడిగాడు అనుకోండి, వాడు ధన్యాత్ముడు, వాడికి అమ్మవారి అనుగ్రహం కలిగింది, వాడిని వాడు పరిశీలించుకోవడం మొదలైందని గుర్తు. అప్పుడు ఆవిడికి క్రోధం లేదు, మన క్రోధాన్ని ఆవిడ తీసేస్తుంది.
కాబట్టి క్రోధ శమని, నిష్క్రోధ అటువంటి తల్లి. ఇంక ఇంతకన్నా మహోపకారం ఏం చేయాలి ఆవిడ నిజానికి? అంతటి మహోపకారం చేసి మనని కాపాడేటటువంటి తల్లి కనుక ఆ తల్లికి నమస్కారం. నమః శబ్దం వేస్తారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.